హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. ఇవాళ వీకెండ్ స్పెషల్‌గా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మేము ఎలా చేసుకున్నామో అనేది చూసేయండి. సో, ముందుగా బ్రేక్‌ఫాస్ట్‌కి వడ. ఈ వడ వచ్చేసి క్రిస్పీగా పైన, లోపల చాలా సాఫ్ట్‌గా. ఇక్కడ నేను వడ చేయడానికి చేయితో కాకుండా ఇలా గరిటెతో చేసి ఈజీగా వడలు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేలాగా చూపిచ్చాను. అండ్ ఇవొచ్చేసి మనము సోడా చేయకుండానే ఈజీగా మంచిగా ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా మినప్పప్పు అంటారు కదా! అది ఒక 5 అవర్స్ నానబెట్టుకున్నాను. సో, దాని తర్వాత ఇక్కడ వెట్ గ్రైండర్ ఉంటుంది కదా! వెట్ గ్రైండర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసి మొత్తము మంచిగా రుబ్బుకోవాలి. మీకు దగ్గర వెట్ గ్రైండర్ లేదంటే మిక్సర్ జార్‌లో కూడా కొంచెం వాటర్ మాత్రం చాలా లిటిల్‌గా వేసి ఇలా కన్సిస్టెన్సీ గట్టిగా ఉండేలాగా మనము ఇక్కడ పిండి రుబ్బుకోవాలనమాట. సో, దీంట్లోనే కొంచెం సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా ప్లెయిన్ మనం కొంచెం వాటర్ అద్దేసి ఈ గరిటెకి అంతా సో, ఇట్లా పెట్టేసి దాని మీద చిన్న హోల్ మధ్యలో చేసేస్తే సరిపోతుంది. మనం చేయితో వేయాల్సిన ప్రాబ్లమ్ లేకుండా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. సో, వాటర్ అద్దడం వల్ల ఈజీగా ఇలా పడిపోతాయి. అండ్ ఇక్కడ మనము మీడియం ఫ్లేమ్‌లోనే ఈ వడలనేటివి కాల్చుకోండి. అప్పుడు మంచిగా పైన క్రిస్పీగా వచ్చేస్తాయన్నమాట. లేదనుకోండి ఒక 2 టైమ్స్ కూడా కాల్చేసుకోవచ్చు. అంటే వైట్‌గా తీసేసి దాని తర్వాత మనము మంచిగా రెడ్‌గా కాల్చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అన్ని వడలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూపిస్తున్నాను కదా! వైట్‌గా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక డబుల్ టైమ్ కాల్చేసుకున్నారనుకోండి, అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ మెత్తగా కూడా చాలా సేపు క్రిస్పీగా గూడా ఉంటాయనమాట. సో, ఇవాళ మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇలా వడతోటి స్టార్ట్ చేసేసాము. సో, వీకెండ్స్ ఎప్పుడన్నా సరే ఏదన్నా స్పెషల్‌గా ఉంటేనే పిల్లలకి కూడా ఇష్టం ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా వీకెండ్స్ ఇలా చేస్తామనమాట. సో, ఇలా అయిపోయిన తర్వాత వడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జీరా రైస్, దాల్ తడక లంచ్‌లోకి మెన్యూ అనమాట. సో, సింపుల్‌గా అయిపోతుంది, క్విక్‌గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో, ఎవరన్నా ఇలా క్విక్‌గా అయిపోవాలంటే ఈ రెసిపీని ట్రై చేసేయండి. సో, ముందుగా బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని వాష్ చేసేసేసి మొత్తము ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి ఒక 15 మినిట్స్ సోక్ చేసుకోండి. సో, ఇప్పుడు నేను ఇక్కడ పప్పుకి కావాల్సింది చూసేస్తున్నాను. 3 రకాల పప్పులు తీసేసుకున్నాను. సో, వీటిలో అంతా వాటర్ అనేది యాడ్ చేసేసి కడిగేసేసి పప్పుకు కూడా మంచిగా కడిగే వాటర్ అనేది ఒక 2 కప్స్ ఏసేసి పప్పును కూడా ఉడికించుకోవాలనమాట. సో, ఒక 3, 4 విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకొని పప్పుని మంచిగా ఉడికిచ్చేసుకోండి. సో, పప్పు ఉడికిన తర్వాత దీనికి పోపు అనేది ఎలా పెట్టాలో చూపిస్తాను. సో, ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ ఏసుకొని జీలకర్ర, ఇంకా ఆవాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం ఏమంటారు కరివేపాకు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేయండి. దాల్ తడకకి ఇది తడక వచ్చేసి. సో, దీంట్లో కొంచెం ఆనియన్ అనేది సన్నగా చాప్ చేసుకున్నది ఏసేసిన తర్వాత మంచిగా ఇది కొంచెం గోల్డెన్ రెడ్ లైట్ బ్రౌన్ వచ్చాక దీంట్లోనే ఒక కప్పు టమాటోస్ కూడా మంచిగా సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ అనేది యాడ్ చేసేయండి. సో, టమాటోస్ అంతా దగ్గర పడ్డాక కొంచెం పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసేసి ముందుగా మనం కుక్ చేసుకున్న పప్పు ఉంటుంది కదా! సో, అది దీంట్లోకి యాడ్ చేయాలనమాట. సో, ఒక 2 మినిట్స్ ఇదంతా కుక్ అయిన తర్వాత మనకి విజిల్ డౌన్ అయి ఉంటుంది కదా! అప్పుడు ఈ పప్పుని తీసేసి మంచిగా కుక్ అయిపోయింది. సో, ఇలా ఒక్కసారి అంతా పప్పుని స్మాష్ చేసేసేసుకొని దీంట్లోకి మనం ఇప్పుడు పోపు దాంట్లోకి ఇదంతా యాడ్ చేసేయాలనమాట. సో, ఇదంతా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. ఈ మనం రొటీన్ పప్పు కంటే కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా అనిపిస్తుందనమాట. సో, ఇది అయిపోయిన తర్వాత ఫైనల్‌గా కొరియండర్ లీవ్స్ తోటి గార్నిష్ చేసేయడమే. దీన్ని గార్నిష్ చేశాక దీనికొక కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఇలా గార్నిష్ చేసేసి ఇదంతా గరం మసాలా యాడ్ చేశాక ఇక్కడ లాస్ట్‌కి సర్వ్ చేసే ముందు కొంచెం కసూరి మేతి అనేది యాడ్ చేయండి. సో, మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో. అండ్ ఫైనల్‌గా దింపేసే ముందు మనం ఇలా వేసేసుకొని పైనుంచి మళ్ళీ పోపు పెట్టుకోవాలనమాట. సర్వ్ చేసే ముందు ఇలా నెయ్యి పోపు పెట్టుకున్నారనుకోండి చాలా చాలా రుచిగా ఉంటుందనమాట. సో, దీంట్లో కొంచెం మళ్ళీ సేమ్ ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చీలు, కొంచెం కలర్ కోసం అని నేను కారం అనేది యాడ్ చేశాను. సో, ఇలా ఏసేసారంటే
యెల్లో పప్పుకి ఇలా పైనుంచి రెడ్‌గా మంచిగా తడక పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు ఫైనల్‌గా జీరా రైస్ ఇది కూడా ప్రెషర్ కుక్కర్‌లోనే ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఒక స్పూన్ నెయ్యి వేసి దాంట్లో కొంచెం జీలకర్ర వేసేసి ఇలా మొత్తం ఒక 2 మినిట్స్ అనేది దాన్ని చేసిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా! అది కూడా వేసేసి వాటర్ అన్నీ డ్రైన్ చేసేసి ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసేసుకొని దానికి తగ్గట్టు ఒక కప్ ఆఫ్ రైస్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే అంతే. ఈజీగా అయిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసేసుకోండి. సో, అన్నం అయ్యాక పోపు పెట్టి మళ్ళీ అదంతా చేయకుండా ఇలా ఒక్కసారి చేసేసేసుకొని జస్ట్ 2 విజిల్స్ మాత్రమే రానివ్వాలి. మెత్తగా అన్నం అవ్వొద్దనమాట. సో, ఇట్లా పొడిగా ఉంటేనే రైస్ చాలా బావుంటుంది. సో, చూసారు గదా మీరు ఈజీగా జీరా రైస్ ఇంకా దాల్ తడక అనేది రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీరతోటి దీంట్లో కూడా వేసేసి మనము పక్కన సర్వ్ చేసేసుకోవడమే. సో, ఈజీగా, సింపుల్‌గా, క్విక్‌గా అండ్ మంచిగా ఏమంటారు వీకెండ్స్‌లో తినాలి అని అనిపిస్తే ఇలా చేసేసుకోండి. కాంబో చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టం. మేము ఫ్రీక్వెంట్‌గా ఈ జీరా రైస్ ఇంకా దాల్ తడక చేసుకుంటూ ఉంటాము. సో, రాత్రికి వచ్చేసి నైట్ రోటీకి అని ఎళ్ళిపోయామనమాట. సో, ఎవ్రీ టైమ్ చపాతీ, కూరస్ తింటా ఉంటాం. సో, అలా కాకుండా ఈసారి నేనేం చేశానంటే తందూరి రోటీ చేశాను. అది కూడా గోధుమ పిండితో. సో, కొంచెం గోధుమ పిండి, సాల్ట్, షుగర్ ఇంకా కొంచెం బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసేసి ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కర్డ్ అనేది యాడ్ చేసేసి దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని వాటర్‌లో చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలనమాట. సో, ఇదంతా మంచిగా కలిపేసేసుకొని సేమ్ చపాతీ పిండిలాగానే కాకపోతే కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేసేసేసే వరకి అవి మంచిగా అలా పొంగుతాయనమాట. సో, ఇలా మంచిగా ఆయిల్ ఏసేసుకొని మంచిగా పెట్టేసేసుకోవాలి. సో, దీన్ని తర్వాత కొంచెం సేపు దీన్ని వదిలేసేయాలనమాట. ఒక 1 అవర్ తర్వాత పిండి మంచిగా నానింటుంది. సో, ఇప్పుడు కొంచెం చిన్న సైజెస్ ఆఫ్ ఏమంటారు ఇలా చూపిస్తున్న విధంగా తీసేసుకొని దీన్ని మనము రౌండ్ షేప్స్ కానీ, ఓవల్ షేప్ కానీ మీకెలా కావాలంటే ఆ షేప్‌లో దీన్ని మొత్తం ఇలా చేసేసుకోవాలి. సో, ఎక్సెస్ ఏమన్నా పౌడర్ ఉంటే అంతా తీసేసి వన్ సైడ్ మొత్తం వాటర్ స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన వాటర్ సైడ్ కిందికి పెట్టేసి మనం ఇలా పెట్టగానే చూడండి ఎన్ని బబుల్స్ వచ్చేసాయో మంచిగా. సో, దీన్ని కొంచెం ఇలా కాల్చేసుకోవడమే. అంతే చాలా క్విక్‌గా, సింపుల్‌గా, ఈజీగా అయిపోతున్నాయి ఇవి కూడా. సో, మనం బయట తినే వాటికంటే కూడా ఇలా ఇంట్లో గోధుమ పిండితో చేసేసుకుంటే, పైనుంచి బటర్ రుద్దేసుకుంటే చాలా బాగుంటాయన్నమాట. సో, ఒక్కసారి ట్రై చేయండి. సో, దీంతో పాటు పన్నీర్ కర్రీ అనేది చూపిస్తాను నేను ఎలా చేయాలనేది. ఇది కూడా ధాబా స్టైల్ పన్నీర్ మసాలా అనేది చేశామనమాట. సో, దీనికోసం పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నాను. మీకు ఒక 10-12 పన్నీర్ క్యూబ్స్ తీసేసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి. కొంచెం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసేసి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాననమాట. దీనికి పట్టేలా కూడా ఆయిల్ ఏసేస్తే మంచిగా వాటికంతా కూడా అది మంచిగా పడుతుందనమాట. సో, మనం ఇంకొకడు ఒక ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసుకొని, ఈ పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి నెయ్యిలో. మీకు కావాలంటే బటర్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి డాబా స్టైల్స్‌లలో చాలా మటుకు బటర్ కానీ, నెయ్యి కానీ యూజ్ చేస్తారు. సో, ఇలా అన్నీ కూడా ఆల్ సైడ్స్ మంచిగా కాలేలాగా కొంచెం ఫ్రై చేసేసుకున్నాంక, ఇంకొక పాన్‌లో మళ్ళీ ఘీ తీసుకున్నాను. ఇక్కడ గూడా డాబా స్టైల్ కాబట్టి నేను ఘీ ఇంకా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. సో, దాంట్లోనే ఒక బే లీఫ్, ఒక 2 బే లీవ్స్ ఇంకొంచెం సిన్నమన్ ఏసేసాను. దాంట్లో కొంచెం ఏమంటారా లవంగం అంటారు కదా! అది కూడా ఏసేసి ఒక 2 మినిట్స్ కాలిన తర్వాత చాలా ఫైన్‌లీ చాప్డ్ మనకి చాపర్‌లో మంచిగా ఆనియన్స్‌ని చాప్ చేసేసుకొని ఇలా ఏసేసుకోవాలి. ఇక్కడ నేను ఎలాంటి ఆహ్, ఏమంటారు పేస్ట్ చేయట్లేదనమాట ఆనియన్స్‌ని. సో, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా! అది పోయేదాకా బాగా యాడ్ చేసి ఇలా అయ్యాక దీంట్లో కొంచెం కారం పొడి ఏసేస్తున్నాను. మీకు దానికో తగ్గట్టు ఇంకా సాల్ట్, కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసేసి, కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసిన తర్వాత, ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఇది గ్రామ్ ఫ్లోర్ అంటే శనగపిండనమాట. సో, దీన్ని ఇలా ఏసేసి బాగా మిక్స్ చేయాలి. సో, మనకి ఇక్కడ మంచి కన్సిస్టెన్సీ వస్తుందనమాట గ్రేవీ అనేది. ఈ శనగపిండి వల్ల అండ్ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ ఇంకా నేను టమాటోస్‌ని మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఇలా ఏసుకున్నాను. మీకు కావాలంటే చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని కూడా ఏసుకోవచ్చు. దానికి బదులు నాకు ఇలా లిక్విడ్‌గా చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుందనమాట. సో, నేనందుకు టమాటోస్‌ని గ్రేవీలాగా చేశాను.
ఇలా చేసిన దాన్ని మొత్తము మంచిగా కుక్ అయ్యేదాకా బాగా ఒక 5-10 మినిట్స్ మీకు చూస్తుంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా! అంతసేపు కుక్ చేయాలనమాట. దాబా స్టైల్‌లో ఇలా కుక్ చేస్తేనే మంచి టేస్ట్ వస్తుందనమాట దాబాస్‌లలో. సో, ఇందుకు ఇప్పుడు ఇక్కడ ఒక స్పూన్ ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేశాను. కర్డ్‌ని కూడా మంచిగా స్మాష్ చేసి మొత్తం ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు చేసిన తర్వాత, ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంటాయి కదా! ఇవంతా కూడా యాడ్ చేసేసి, దాంట్లో కొంచెం వాటర్ అనేది లిక్విడ్ కన్సిస్టెన్సీ ఇది చాలా లిక్విడ్ ఉండదు. కొంచెం గట్టిగానే ఉంటుంది. సో, కావాలంటే మీకిక్కడ ఇంకా ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ కూడా ఏసుకోవచ్చు. ఇది నార్మల్ పన్నీర్ కర్రీ కాబట్టి నేను ఇట్లా దాబా స్టైల్‌లో ఏం వేయకుండా చేశాను. పైనుంచి మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. రొటీన్‌గా తినే చపాతీ కంటే కూడా ఇలా మంచిగా పన్నీర్ కర్రీ ఇంకా ఇలా దాబా స్టైల్‌లాగా తందూరి రోటీ కూడా చేసేసుకుంటే అది కూడా హెల్తీగా మనం ఇంట్లో చేసుకొని తిన్న వాటికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇవాళటితో ఈ వ్లాగ్‌ని ఫినిష్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్.